వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే దయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేదంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట. పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పార్వతీ మేడం గారికి, తల్లిదండ్రులకు, ప్రధానోపాధ్యాయులకు, సహోపాధ్యాయులకు, మా చిన్నారులకు ముందుగా మా పాఠశాల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమంలో ఎటువంటి నిర్విఘ్నాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ గణపతి ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా గాయత్రి మేడంని, శ్రావణి మేడంని కోరుకుంటున్నాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రతిష్ఠాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. తొలగించుకొని తూర్పు కనుమలపై ప్రభాత కిరణాల సొగసులు, భోగుమంటలు, ముంగిట ముగ్గులు, చిన్న పెద్ద గొడ్డు గోద స్వార్థంను వదులుకొని త్యాగాన్ని అలవర్చుకొని ఉన్నంతలో అందరితో పంచుకొని సందడి చేయడమే సంక్రాంతి పండుగ ఉద్దేశ్యం. శ్రామికులు 3 రోజులు ఎంతో సంతోషంతో జరుపుకునే సంబరం సంక్రాంతి. ముగ్ధ మనోహరంగా ఉండే భూదేవి నింగిలోని చుక్కలు దారి తప్పి మన ఇంటి ముంగిళ్ళు చేరాయా అన్నట్లుండే ముత్యాల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, జంగమదేవుల ఆశీస్సులు, హరిదాసుల కీర్తనలు, సోదమ్మ చిలక పలుకులు, పెద్దల కోడి పందాలు సరదాలు, ఇంత గొప్ప సంక్రాంతి సంబరాలను కంటికి కనిపించినట్లు చూపించడానికి మా పిల్లలంతా సిద్ధంగా ఉన్నారు. మరి మాతో పాటు ఈ సంబరాలను జరుపుకోవడానికి మీరంతా కూడా సిద్ధంగానే ఉన్నారా? ఓకే. ఈ పండుగ యొక్క విశిష్టతను తెలియజేయడానికి మన ముందుకు రాబోతున్నారు భాగ్యలక్ష్మి మేడం. సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగువారందరూ జరుపుకునేటువంటి పెద్ద పండుగల్లోని అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పర్వదినాన్ని మనము 3 రోజులు జరుపుకుంటాము. 3 రోజు పండుగల్లోని మొదట మనం అందరం జరుపుకునేది ఏంటంటే భోగి పండుగ. భోగి లేదా భోగి పండుగ అన్నది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజులు సంక్రాంతి పండుగలోని మొదటి రోజుని భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14వ తేదీలో వస్తుంది. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యత ఉంది. దీనికి భోగి పర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏంటంటే అనుభవము అని. ఆనందంగా దేన్ని మనం అనుభవిస్తామో లేదా దేన్ని అనుభవించడం వల్ల ఆనందాన్ని పొందుతామో దాన్ని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజునే భోగి అంటారు.
పండగ నెలలోని ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కానీ భోగి రోజున ముగ్గు ఒక ప్రాధాన్యత. ముగ్గు వేసేవారికి ఇష్టంతో కూడిన మరింత కష్టము. సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు. తెల్లవారుజామునే భోగి మంటల వద్ద చలి కాచుకున్న చిన్న పెద్దలు భోగి మంటతో సెగతోటి కాచుకున్న వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగరవేస్తారు. వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలోని పిల్లలు పోటీ పడతారు. గోదావరి జిల్లాలోని ఈ ప్రాంతంలోని భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్ళు పోటీల్లోని ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడతాయి. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు కూడా చాలా ఆసక్తి కనబరుస్తారు. తాహతుకు మించి మితిమీరిన పందాలు కాయటం వల్ల కలిగే అనర్థాల వల్ల పందాలు కాయడంపై నిషేధాంక్షలు అనేది విధించారు. ముఖ్యంగా భోగి పండుగ రోజున సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు. సహజంగా 5 ఏళ్లలోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. భోగి రోజున పిల్లలు కొత్త దుస్తులు ధరిస్తారు. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు హారతిచ్చి దిష్టి తీస్తారు. గుప్పెటి నిండా భోగిపళ్ళు తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీద పోస్తారు. ఈ విధంగా మనమందరం కూడా భోగి పండుగ అనేదాన్ని మొదటి రోజున జరుపుకుంటాం. ఇక రెండవ రోజు పండుగ సంక్రాంతి. సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్నే మకర సంక్రమణ అంటారు. మకర సంక్రమణ నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకి ప్రారంభమవుతూ ఉంటుంది. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థము. హిందువుల పండుగల్లోని సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనేదాన్ని అనుసరించి వస్తుంది. సంక్రాంతి ప్రతి సంవత్సరం 1వ తేదీనే వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారము చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. మేషము మొదలైన 12 రాశుల్లో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుడి చలనంలోని అంటే ఆ రథయాత్రలోని ఘట్టాలనేవి 4 ఉంటాయట. అవి మేషరాశి, తులారాశి, కర్కాటక రాశి, మకర సంక్రమణాలు అన్నమాట. వీటిలో మకర సంక్రమణాన్ని మకర సంక్రాంతి పండుగ వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం అనేది మొదలవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైనా సర్వశ్రేష్టమైందని పెద్దలు చెప్పారు. ధాన్యము, ఫలాలు, విసనకర్ర, వస్త్రము, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వల్ల స్వర్గవాసం అనేది కలుగుతుందని విశ్వసిస్తారు. ఇక 3వ రోజు మనం అందరం జరుపుకునే పండుగ కనుమ పండుగ. కనుమ నాడు పశువుల పండుగ వ్యవహరిస్తారు. పంటల చేతికి అందడంలోనూ తమకు సహాయపడిన పశుపక్షాదుల్ని పూజిస్తారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవుల్ని ఆరాధించే రోజే ఈ కనుమ పండుగ. పశుపక్షాదుల్ని గౌరవించి సూచించే పండగలాగా కనుమ ప్రసిద్ధి అనేది చెందింది. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజే ఈ కనుమ రోజు. పక్షులు కూడా నా రైతన్న నేస్తాలే. అటువంటి వాటన్నిటి కోసమే అన్నట్లు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు కూడా వేలాడదీస్తారు. ఈ విధంగా 3 రోజుల పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతోటి సంతోషంగా జరుపుకుంటారు. మన ఆచారాలు, సాంప్రదాయాలు వాటన్నిటి కోసం అందరికీ తెలియడం కోసమే మేము ఈ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుందండి. మా పిల్లలు ప్రదర్శించే ఈ కార్యక్రమంలో ఏవైనా తప్పులుంటే మన్నించి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మేలుకొలుపులతో ప్రారంభిద్దాం. మేలుకొలుపు అనగా దేవాలయాల్లో దేవుని నిద్ర నుంచి మేలుకోమని చేసే స్తోత్రం. కేశవనామాలు సంకల్ప బలాన్నిచ్చే దివ్య మంత్రాలు. హిందూ సాంప్రదాయంలో ప్రధానమై నిత్యం స్మరించే ఈ దివ్యనామాలను ఒక మేలుకొలుపు పాటగా పాడుకోవడం ఆనాటి నుండి చాలామందికి ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు క్లాస్ 3rd to 5th బాయ్స్. Lele
మా యొక్క మేలుకొలిపి వాళ్ళు మిమ్మల్ని మెప్పించారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీరు మెప్పొందినట్టయితే కంపల్సరీ వాళ్ళకి హర్షధ్వానాలతోని మీ యొక్క ఆశీస్సులు తెలుపుతారని కోరుకుంటున్నాం. హరిదాసు సంక్రాంతిలో వీరికి విశేష ప్రాముఖ్యత ఉన్నది. హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పట్టించి అక్షయపాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తూ ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. హరిదాసు తల మీద గుండ్రటి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టారనే కథ కూడా ప్రచారంలో ఉంది. మరి ఇప్పుడు హరిదాసు గారి వేషధారణలో మన ముందుకు రాబోతున్నాడు పి కార్తికేయ ఆఫ్ క్లాస్ 7th. రమణ గోవింద హరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరి నారాయణ హరి హరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరి నారాయణ హరి హరి గోదాదేవి వలచిన స్వామి శ్రీరంగనాథ హరే హరే ఒప్పుగా నీళ్లను పెండ్లాడిన శ్రీరంగ దాముడవు సరి సరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరి నారాయణ హరి 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 రమణ గోవింద హరి శ్రీమద్ రమణ గోవింద హరి హరిల రంగ హరి హరిల రంగ శ్రీమద్ రమణ గోవింద హరి శ్రీమద్ గోవింద హరి శ్రీమద్ రమణ గోవింద హరి మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీహరి నామము సరి సరి భక్త జనుల గొంతెత్తి పాడగా మతిలో నిండెను మరి మరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరి నారాయణ హరి హరి శ్రీమద్ రమణ గోవింద హరి శ్రీమద్ రమణ గోవింద హరి మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీహరి నామము సరి సరి భక్త జనుల గొంతెత్తి పాడగా శ్రీమద్ రమణ గోవింద హరి మకర సంక్రమణ పుణ్యకాలమున శ్రీహరి నామము సరి సరి భక్త జనుల గొంతెత్తి పాడగా శ్రీమద్ రమణ గోవింద హరి శ్రీమద్ రమణ గోవింద హరి భక్త జనుల గొంతెత్తి పాడగా మతిలో నిండెను మరి మరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరి నారాయణ హరి హరి శ్రీమద్ రమణ గోవింద హరి శ్రీమద్ రమణ గోవింద హరి భక్త జనుల గొంతెత్తి పాడగా మతిలో నిండెను మరి మరి శ్రీమద్ రమణ గోవింద హరి శ్రీమద్ రమణ గోవింద హరి శ్రీమద్ రమణ గోవింద హరి శ్రీమద్ రమణ గోవింద హరి ముందొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు శ్రీమద్ రమణ చక్రధారి అయి చెంతనే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృపమని కొండగ సురలకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృపమని కొండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కోయలతో మనల్ని అలరించడానికి గల్లు గల్లు అనే పాటతో వస్తున్న విద్యార్థులు క్లాస్ 2nd to 5th. ఘల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు తందనాన తాన ఘల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసి పరవళ్ళు చూడు తందనాన తాన పచ్చనైనదమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ పచ్చనైనదమ్మాయి కోనసీమ కొండపల్లి బొమ్మాల పల్లె భామ సోకు చూసి చిన్నబోయి చందమామ గల్లు 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 జోడెడ్ల పరుగు చూడు తందనాన తాన హంసలాగా వంశధార ఎగసే పరవళ్ళు చూడు తందనాన తాన
నృత్యాలతో ఇంటి ముంగిట కనువిందు చేస్తారు. తరువాత వారు పెట్టే పిడికల గింజలతో పొట్ట నింపుకొని దేశ సంచారం చేస్తారు గంగిరెద్దుల వారు. వీరిలో 2 తెగలు ఉంటాయి. ఒకరు పూర్తిగా గంగిరెద్దుల మీద జీవనం సాగిస్తుండగా మరొక తెగ యక్షగాన కళాకారులు. మోటుపల్లి గ్రామంలో యక్షగాన కళాకారులు ఉన్నారు. వీరికి ప్రదర్శించే కళల ద్వారా యాదవులు మందకొక గొర్రెను సంభావన కింద ఇస్తారట. వీరు కుటుంబ సమేతంగా వలస వెళ్తున్నందువలన వారికి సంక్షేమ పథకాలేవి అందడం లేదు. ఇప్పుడు ఈ గంగిరెద్దుల వారి వేషధారణలో మనల్ని అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు ప్రవీణ్ ఆఫ్ క్లాస్. అయ్యగారికి దండం పెట్టు. రే రావుడు, మనకు పండగ వచ్చింది రాయ్. అదిగదిగో వస్తున్నారా రావుడు. లక్ష్మీదేవి లాంటి తల్లి రా అమ్మా రా. నువ్వు నీ ఇల్లు నీ పిల్లలు అందరూ సల్లంగా ఉండాలి తల్లి. నాకు నా రావుడికి కడుపులు నింపే తల్లి. నీ ఇల్లంతా భోగి భాగ్యాలతో ధన ధాన్యాలతో సిరి సంపదనులతో తొలతూగుతాదే తల్లి. రే రావుడు, సారగారు వస్తున్నారా, దండం పెట్టురా. మనసున్న మహారాజు బాబు గారికి అన్ని పనుల్లో జయం కలగాలిరా. ఆయుర ఆరోగ్యాలతో సల్లంగా ఉండాలిరా బసవా. అమ్మా, ఒక పాత చీర ఉంటే ఇవ్వమ్మా. ఎంతో కొంత దానం చెయ్యమ్మా తల్లి. రావాలని ఆశీర్వదించరా. ఇలా రావమ్మా. రే రావుడు, ఈ అమ్మకి మంచి పిలువుడి రావాలని ఆస్వాదించరా. 4 పట్టు చీరలు ఇవ్వమ్మా. రావుడు నిన్ను ఆస్వాదిస్తాడు. దానం చేసి పంపండి తల్లి. మీకంతా మంచి జరుగుతుంది. ఆ బస్సులో ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మా గంగిరెద్దు బాగుందా? వస్త్రధారణతో మన ముందుకు రాబోతున్న క్లాస్ LKG UKG ఫస్ట్ చిన్నారులు.
మా చిన్నారుల గెటప్స్తో అందరికీ తెలుగు సాంప్రదాయం కనిపించిందా? గట్టిగా చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదించండి. బుడబుక్కల వారు బుడబుక్కల జాతి ఆదిమ జాతి సంచార తెగ. భక్తిని ప్రతిపాదిస్తూ పురాణ సంబంధమైన అనేక అంశాలు చెబుతూ ప్రజలకు నీతి బోధన చేయడం వీరి ప్రధాన ఉద్దేశం. ప్రాచీన కాలంలో ఈ కళారూపం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ జానపద కళారూపం మాత్రం యాచక వృత్తికి స్థిరపడిపోయింది. ఈ బుడబుక్కల వేషాన్ని పగట వేషధారులు అత్యంత శోభాయమానంగా అతి సహజంగా ప్రదర్శిస్తారు. వారు ఏ గ్రామంలో పగటి వేషాలు ప్రదర్శించాలనుకున్నారో అక్కడ ప్రప్రథమంగా బుడబుక్కల వేషంతోనే ప్రారంభించేవారు. 2-3 బుడబుక్కల వేషాలు ధరించి డమరుకాలు అతి చాకచక్యంగా మోగిస్తూ ప్రతి ఇంటికి వచ్చి వారి వారి జాతకాల జోష్యాలను చెబుతూ గ్రామ ప్రజలను ముగ్ధులను చేసేవారు. మరి ఇప్పుడు మన ముందుకు బుడబుక్కల వారి వేషధారణలో రాబోతున్నారు రామ్ చరణ్ 8th క్లాస్. వారి కోడళ్ళు, ఆడపడుచులు, అన్నతమ్ములు, పిల్లాపాపలు అందరూ సంతోషంగా ఉండాలా. వీరు పెట్టే చెయ్యి 10 కాలాల పాటు దీవించు. అన్నదానం ఇచ్చాడు, వస్త్రదానం ఇచ్చాడు, గోవుదానం ఇచ్చాడు. గొప్ప పేరు కలిగిన మా రాజులు కలకాలం చల్లగా ఉండాలా. వీరి వంశాన్నంతా 10 కాలాల పాటు దీవించు. అంబ పలుకు జగదాంబ పలుకు, కంబు కంటూ కాళీ పలుకు. మన పిల్లలు విద్యతో పాటు ఏ రంగంలోనూ మేము తీసుకోమంటూ ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భగవద్గీత పోటీల్లో పాల్గొని అందరికంటే ముందంజలో నిలిచారు మన రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలతో మన ముందుకు రాబోతున్నటువంటి విద్యార్థులు క్లాస్ 3rd to 9th క్లాస్ స్టూడెంట్స్. ప్లీజ్ కమాండర్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. మామకః పాండవశ్చైవ కిమకర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా. ఆచార్య ఇంత విజయాన్ని సాధించారంటే దానికి కారణమైనటువంటి మా భాగ్య మేడంకి నెక్స్ట్
రాజేశ్వరి మేడం గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. అందులోని ఆ పోటీల్లోని మౌఖిక పోటీలు, క్విజ్ పోటీలు రెండు కండక్ట్ చేయడం జరిగింది. అందులోని మౌఖిక పోటీల్లోని ద్వితీయ వర్గము అంటే జూనియర్స్ నుండి ద్వితీయ బహుమతి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న విద్యార్థి జి సాత్విక 5th క్లాస్. ప్రియ 4th క్లాస్. ఈ అమ్మాయికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా మన ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీను సార్ని కోరుకుంటున్నాం. మౌఖిక పోటీల్లోని సీనియర్స్ నుండి 2వ బహుమతి గెలుచుకున్నటువంటి 7th క్లాస్ విద్యార్థిని జి గ్రీష్మప్రియ గారికి ఈ పోటీలో గెలిచిన విద్యార్థికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అమ్మాయికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా మన పార్వతి మేడం గారిని కోరుకుంటున్నాం. అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్ చేసి అభినందిద్దామమ్మా. నెక్స్ట్ క్విజ్ పోటీల్లో జరిగినటువంటిలోని సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి గ్రూప్ పి కార్తికేయ 7th క్లాస్. అని చెప్పారా? సాయి 3rd B సెక్షన్, జే శరణ్య 5th B సెక్షన్, ఏ నవనీత్ 7th క్లాస్. వీళ్ళందరికీ బహుమతి ప్రదానం చేయవలసిందిగా మన ప్రధానోపాధ్యాయులైనటువంటి మన శ్రీను సార్ని కోరుతున్నాను. చప్పట్లో. అందరూ కూడా చాలా చక్కగా ముగ్గులనే వేయడం జరిగింది. అయితే కంపల్సరిగా వాటిల్లోని మనము విజేతలు అనేదాన్ని ప్రకటించాలి. వీటిలోని మనకి కన్సోలేషన్ ప్రైజ్ కింద మనము లహరి గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది. లహరి బ్యాచ్ వాళ్ళు ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి అని కోరుచున్నాం. బహుమతి ప్రదానం చేసేటప్పుడు మనం ఏం చేయాలమ్మా? ప్రతిసారి చెప్పాలి మైక్లోని. మొదటి బహుమతి ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు గెలుచుకున్నటువంటి గ్రూప్ చైత్ర గ్రూప్. ఆ ముగ్గుల్లోని ఉండవలసినటువంటి అన్ని సాంప్రదాయాలు చూపించారు. అయితే వీళ్ళ బ్యాచ్లోని ఏం చేశారంటే వీళ్ళ గ్రూప్లోని అందరూ కూడా వాళ్ళు మన తెలుగు సాంప్రదాయంలోని ఉండవలసిన వాటి అన్నింటినీ కూడా అందులో ప్రజెంట్ చేయడం జరిగింది. గంగిరెద్దుతో సహా. గంగిరెద్దు తర్వాత మనం భోగి వేసుకుంటాం, భోగి మంటలు. ఇంకా మన సూర్యుడిని అనుసరించి సూర్యుడి యొక్క చంద్రమానం ప్రకారం అనుసరిస్తాం కాబట్టి సూర్యుడు, చెరుకుగడ్లు, పాలకండ అన్నీ కూడా వాళ్ళ ముగ్గులో ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు మొదటి బహుమతి అనేది గెలుచుకోవడం జరిగింది. కాంగ్రాచులేషన్. మన పార్వతి మేడం గారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి మన పార్వతి మేడం గారు సంక్రాంతికి సంబంధించి విశేషాలు అనేదాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ నాకన్నా అందరూ చిన్నవాళ్లే కాబట్టి అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ, అయితే ఈ జానపద నృత్యాలు కానీ లేకపోతే సంక్రాంతి సంబరాలు అనేవి కనుమరుగైపోతున్నాయి అన్నమాట. అంటే ఇదివరకైతే గంగిరెద్దులు వచ్చేవి, హరిదాస్ వచ్చేవాడు, బుడబొక్కలోడు, కొమ్మదాసరి ఇలాంటి వాళ్ళు అందరూ చాలా 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 ఆనందంగా, అంటే మన పిల్లలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కళల్ని ప్రతి జనరేషను గుర్తించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన పాఠశాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి రిక్వెస్ట్ అనుకోండి, బై ఆర్డర్ అనుకోండి, మీరు ఏమనుకున్నా ముఖ్యంగా మన పిల్లలకి మనం నేర్పించవలసింది, గడిచిన సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఆ సంవత్సరాన్ని ఇప్పుడు రమ్మంటే రాదు కదా.
అలాగే అంటే సంవత్సరం క్రితం మనం పోగొట్టుకున్న ఆస్తిని కానీ సంపదను కానీ డబ్బు కానీ సంపాదించుకోవచ్చు, కానీ ఆ కాలం అనేది మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం. సో అందువలన ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఆ కాలాన్ని గుర్తించి దానికి అనుగుణంగా మన కార్యక్రమాలు నిర్వహిస్తే మనం ప్రతి కార్యక్రమంలోని సక్సెస్ అవుతాం. సో మొట్టమొదట విద్యార్థులు గుర్తించవలసింది ఏంటంటే టైంకి పాఠశాలకు రావడం. మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి, డ్యూటీ ఏంటి, ఒకవేళ పేరెంట్స్ ఉన్నారనుకోండి టైంకి ఆఫీస్కి వెళ్ళాలి. ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళకపోయినప్పుడు వాళ్ళు ఎంత హరీబరీ అవుతారు, ఎంత టెన్షన్ అవుతారు. అలాగే మన విద్యార్థులకి ముఖ్యంగా పాటించవలసింది వాళ్ళ డ్యూటీ ఏంటంటే స్కూల్కి టైంకి రావడం అనమాట. ఆ టైం అనేది మీరు పాటిస్తే జీవితంలోని ప్రతి విషయంలోని సక్సెస్ అవుతారు. అయితే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి దాని విలువ తెలియదు. సో పేరెంట్స్ వాళ్ళని టైంకి బడికి పంపించే విధంగా ముందు మీరు తీర్చిదిద్దితే మీ పిల్లల్ని మీరు సన్మార్గంలో పెట్టుకునే అవకాశం ఉంది. మార్గం కూడా అదే. ఇది చెందాడు అని అంటే మొట్టమొదట ఎవరిది బాధ్యత అంటే అమ్మది. అమ్మ మంచి మార్గంలోని మంచి పనుల్లోని మంచి పద్ధతుల్లోనే పిల్లలకు నేర్పిస్తే తర్వాత తండ్రి బాధ్యత అది. కాబట్టి నేను ఉదయాన్నే చూసేసరికి అక్కడి నుంచి పాఠశాలలో మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. కానీ మా దగ్గర ఉన్నంతసేపు కాకుండా మీ దగ్గర నుంచి కూడా మాకు కావాల్సింది ఈ పంక్చువాలిటీ అనే పద్ధతిని ముందు పిల్లలకు నేర్పిస్తారని, తర్వాత ఇప్పుడు సంక్రాంతి టైం అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ టైం అయినా సరే అవతల చదువుతూ యువతలు ఇన్ని విషయాలు నేర్చుకుంటూ చిన్నపిల్లలైనా వాళ్ళ కార్యక్రమాలను ఇంత సరదాగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ నా యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ పేరెంట్స్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మనం మన సంస్కృతిలో ఇప్పటికే విలువైన కళలను సంప్రదాయాలను పోగొట్టుకున్నాం. అలా ప్రాచీన సంస్కృతిని పోగొట్టుకుంటూ వచ్చాం. కాలక్రమంలో వాటిని పోషించే దిక్కులేక అంతరించిపోయాయి. కడియాల కామాక్షక్కో, ముక్కు పొడకల చుక్కమ్మక్కో, కాసుల పేరు కనకదుర్గమ్మక్కో, గజ్జల వీరమ్మక్కో, చేమంతి పూల సీతమ్మక్కో అంటూ చెట్టు మీద కూర్చొని కొమ్మదాసుడు పాడే కొమ్మదాసరి కళారూపం. అంతరించిపోయిన జానపద కళారూపాల్లో ఇదొకటి. కొమ్మదాసరి అంటే కొమ్మ మీద కూర్చొని ప్రసంగాలు చేసేవాడు. కొమ్మదాసరులు చెట్టు మీద కూర్చొని యాచిస్తారు. చెట్టు దిగిన తర్వాత ఏమిచ్చినా పుచ్చుకోరట. అది వారి కుల కట్టుబాటు. కొమ్మదాసరులు ఒక ఊరిలో ఒకసారి మాత్రమే యాచిస్తారు. యాచించిన ఊరికి మరలా తిరిగి రారు. వారి తెగ చిన్నదవడం వల్ల రాను రాను వారి జాతితో పాటు వారి కళారూపము క్షీణించిపోయింది. ఈ కొమ్మదాసరి వేషధారణలో మన ముందుకు రాబోతున్నాడు క్లాస్ 6th మురళి. కడియాల కామాక్షక్కో, ముక్కు బుడకల చుక్కమ్మక్కో, కాసుల పేరుల కనకమ్మక్కో, గజ్జల వీరమ్మక్కో, చామంతి పూల చిలకమ్మక్కో, దండకడియాల కొండమ్మో, మీ కొమ్మదాసుని వచ్చానే అక్కో, అక్క నీ తమ్ముని వచ్చానే, అలా వెళ్ళిపోతావేంటే? నాకు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ తమ్ముడంటే అభిమానం లేదా మీకు? అక్కలారా, అమ్మలారా, బిడ్డలు గల తల్లిల్లారా, ఏంటో లక్క అలాగున్నావు? బావింట్లో పనులు చేయలేదా ఏంటి? బియ్యం పట్టుకురండి, నాకు గుడ్డలు వేయండి. ఏంటో లక్క ఎన్నాళ్ళు మేలాగానే అక్కలు వదినలు ఇంట్లో ఉండే పిండి వంటలు తెచ్చి ఉక్కిరి బిక్కిరి చేసేలా తినిపించేవారు. కానీ ఇప్పుడు మీరే వండుకోవట్లేదు, ఇంకా నాకేం పడతారేంటి? ఓ లక్కో మీరే వండుకోవట్లేదు, ఇంకా నాకేం పడతారేంటి? అంట్లతోమే గౌరమ్మో, చెంబులతోమే చెల్లమ్మో, పెడకలు కొట్టే పిచ్చమ్మో, ధాన్యం దంచే ధనమ్మో, ఓలమ్మో ఓలక్కో మీరందరి కోసం ఊరూరు తిరుగుతూ ఇక్కడికి వస్తే మీరెవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు. నేను చెట్టు మీద ఉన్నప్పుడే మీరు ఏమిచ్చినా తీసుకుంటాను. ఒక్కసారి చెట్టు దిగాను, మరి మీరు ఏమిచ్చినా మరి ముట్టుకోను. అలాగని రాళ్ళు గట్రా తెచ్చి వేయకండోయ్. అక్కోయ్ దూకేస్తున్నా, ఉరికేస్తున్నా, పప్పు దాకలో దూకేస్తున్నా. అబ్బా కాలు బెనికింది, నడుం వంగింది, చేయి ఇరిగింది. అబ్బా కళ్ళు తిరిగేస్తున్నాయి, నాలుక ఎండింది. ఇప్పుడు కనిపిస్తే మరి వచ్చే సంవత్సరం వరకు మరి కనబడను. మీరు ఇచ్చేటట్లేరు, ఇంక నేనే వెళ్తా. తప్పెటగూడెం
తప్పెటగుళ్ళు ఉత్తరాంధ్ర యాదవుల కళారూపం. ఈనాటికి పల్లె గ్రామాల్లో నాగరికతకు దూరమవుతున్న గొల్ల కులస్తులు ప్రదర్శించే తప్పెటగుళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఈ కళారూపాన్ని కాపాడుకొస్తున్నారు. తప్పెటగుళ్ళ పాట మొదట శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టిందంటారు. అయినా ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వరకు విస్తరించింది. గొల్లలు ఎక్కువగా ఉండే ప్రతి గ్రామంలో తప్పెటగుళ్ళ బృందం ఒకటి ఉంటుంది. దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఢిల్లీ, బొంబాయి, పాట్నా వంటి ప్రదేశాల్లోనూ మరియు శ్రీలంక మొదలైన దేశాల్లో తానా సభల్లోనూ ప్రదర్శించబడ్డాయి. ఈ ప్రదర్శన ఎంతో కట్టుబాటుతో, క్రమశిక్షణతో, ఒక ధ్యేయంతో, లక్ష్యంతో నడుస్తుంది. ఎంతో భక్తి భావనతో ప్రదర్శనలు సాగిస్తారు. వారి ప్రదర్శన వరుస క్రమంలో ఏమాత్రం పొరపాటు జరిగినా అవమానంగా భావిస్తారు. అందువల్లే వారి ప్రదర్శన ప్రారంభం నుండి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని మన ముందు ప్రదర్శించడానికి రాబోతున్నారు 7th and 8th class బాయ్స్. ప్లీజ్ కమ్. ఆవి అమ్మ అటువంటి సమయాన్ని ఆ గోపం ఎలా వంచిందో తెలుసా? చిన్ని కృష్ణుడు సింధూరమ్మ
వందనాలు 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 దుర్గమ్మ తల్లికి వందనాలు. ఒక మతంకి సంబంధించింది కాదు, ఒక దేవుడికి సంబంధించింది కాదనమాట. ఆ భగవద్గీత చదివినప్పుడు వాక్ శుద్ధి జరుగుతుంది, అంటే స్పష్టత వస్తుంది మాట్లాడే విధానం కానీ మనం. అది ఆ భగవద్గీత అనేది మన స్కూల్ తరఫున ఇప్పటి వరకు మనం ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నాం. మన స్కూల్ కానీ నిర్వహించినటువంటి కార్యకర్తలు ఏమంటారంటే అన్ని ప్రైజులు మన స్కూల్కే వస్తే మిగతా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉండదు, వాళ్ళ పార్టిసిపేషన్ కోసమైనా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మనకి కొన్ని ప్రైజుల వరకు ఇచ్చి మన పిల్లల్ని సాటిస్ఫై చేసి మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ కోసమని వాళ్ళకి మిగతా ప్రైజులు ఇచ్చి మనల్ని మాత్రం ఎప్పుడూ గుర్తిస్తున్నాం. సోదమ్మ ఒకనాడు కురవంజి రాజస్థానాల్లో రాణివాసపు స్త్రీలకు ఎరుక చెప్పేది కురవ జాతికి చెందిన వారవటం వల్ల వారిని కురవంజి అని పిలిచేవారు. వారినే ఈనాడు సోదమ్మ అని పిలుస్తున్నారు. వీరు సోది సోదోయమ్మ సోది అని అంటూ వీధి వీధి తిరుగుతూ ఉంటారు. భవిష్యత్తును గురించి చెప్పగలవారు కనుక వారిని ఎరుక వాళ్ళు అంటారు. సోదమ్మ సోది అంటూ నెత్తి మీద ఒక బుట్ట పెట్టుకుంటారు. 4 పలుకులు గల గవ్వలతో కుట్టిన ఒక వస్తువు ఉంటుంది. దానినే వారు వరాలిచ్చే దేవతగా ఆరాధిస్తారు. ఈ సోదమ్మ వేషధారణలో మనల్ని అలరించడానికి మన ముందుకు రాబోతున్నది గ్రీష్మప్రియ క్లాస్. చెబుతాన్ జరిగింది చెబుతాన్, జరగబోయేది చెబుతాన్, ఉన్నది ఉన్నట్లు చెబుతాన్, లేనిది లేనట్లు చెబుతాన్. ఇది ఎరుకుల సాని పలుకు, సోది చెబుతానమ్మ సోది చెబుతాన్. ఈరోజు ఎంతమంది అయ్యలు అమ్మలున్నారో, నా పంట పండి నా గంప నిన్నట్టుందే తల్లి. అదిగదిగో అక్కడ కూర్చున్నారే మనసున్న మహారాజు. SRKVకి మూల స్తంభాలైనటువంటి మన సాయి సారు శ్రీను సారు. రా అయ్యా సోది చెబుతాను. కూడా మన స్కూల్ పిల్లలు 10th క్లాస్లో మంచి మార్కులు పంట పండిస్తారు ధర. మనసులో చింతలు వదలండి ధర. మన పిల్లలు ఎక్కడుంటే అక్కడ విజయాలతోటే తిరిగి వస్తారు ధర. ఏ పోటీలలో పాల్గొన్నా పథకాలతోటే తిరిగి వస్తారు ధర. నా మాట బొంకు కాదు ధర. అంతేనా? సాంస్కృతిక జానపద కళారంగాలు చదువు ఒకటేమిటి ధర. ఎందులో కాలు పెట్టినా అందులోనే పథకాలతో బహుమతులతో SRKV పాఠశాల పేరు ప్రతిష్టలను నిలబెడతారు ధర. ఇంకెందుకు, మొన్న పాల్గొన్న తప్పెటగుళ్ళు కార్యక్రమం కానీ నిన్న పాల్గొన్న భగవద్గీత పోటీలలో కానీ ఎందులోనైనా ముద్దంతిలోనే ఉంటారు ధర. నా మాట సత్యమే కదా ధర. అమ్మ ఖచ్చితంగా చెబుతుంది, ఈ సంవత్సరం గతం కంటే ఇంకా మంచిగా జరుగుతుందని చెప్తుంది. అమ్మను నమ్ముకొని 1116 ఇచ్చుకోండి ధర. జరిగింది చెబుతాన్, జరగబోయేది చెబుతా. అందరి జీవితాల్లో సుఖాలు వస్తాయి. మీరు పిల్లలు అందరూ చల్లంగా ఉంటారు.
నా మాటకు తిరుగుండదే తల్లి. ఓలమ్మి, మీ పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం నేను ఒక మాట చెప్తా, వింటారే తల్లి? మీ పిల్లలు బాగుండాలని, వాళ్ళకు చక్కగా చదువు రావాలంటే ద్వారా సెల్ ఫోన్ చేతికి ఇవ్వద్దు, టీవీ పక్కన పెట్టాలి. పిల్లల దగ్గర చెడు మాటలు వద్దు, వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వండి. మంచికి చెడుకి ఉన్న తేడాను తెలపండి. పంజరంలో చిలుకను చెయ్యొద్దు. ఆటలను నేర్పండి, పాటలను నేర్పండి. ఇలా చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది ధర. ఎందుకంటే అమ్మంటే అమ్మంటారు, అయ్యంటే అయ్యంటారు, పాల మనుషులు ధర. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది పోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్టి. మనసున్న మహారాజే తల్లి. ఎడ్డమంటే తెడ్డమంటాడు, తెడ్డమంటే ఎడ్డమంటాడు. నీకు 2 బంగారు కూనలున్నారే తల్లి. నీ పెద్ద కూనె చదువు కోసం బయట కష్టపడుతుంది కదే తల్లి. చిన్నది చిలక పలుకుల బంగారు కూనే తల్లి. చెప్పిన మాట వింటాది. నీ పెద్ద కూతురు పెద్ద నౌకరి చేస్తాదే తల్లి. అమ్మకు దండం దక్షిణ ఇచ్చుకోవే తల్లి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను. ఇది ఎరుకుల సాని పలుకు. ఇదిగిదిగో ఇక్కడ కూర్చుందే ఈ అందాల బర్నికి ఈ సంవత్సరం కళ్యాణ గడియలు ముంచుకొచ్చేసాయే తల్లి. నీకు నచ్చిన మనవవుతుందే తల్లి. నీ కోసం నీ కలల రాకుమారుడు రెక్కల గుర్రం పైనే వస్తాడే తల్లి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను. ఇది ఎరుకుల సాని పలుకు. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను. ఇది ఎరుకుల సాని పలుకు. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. చూపించు తల్లి. ఈ సంవత్సరం అంతా బాగా జరుగుతుంది తల్లి. నీ కూతురు భగవద్గీతలలో బహుమతి తెచ్చుకుంది కదే తల్లి. అమ్మను నమ్ముకొని 1116 చదివించుకోవే తల్లి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను. ఇది ఎరుకుల సాని పలుకు. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. చేయి చూపించు తల్లి. నీకు నచ్చిన మనవవుతుందే తల్లి. నీకోసం కూడా ఆ కలల రాకుమారుడు రెక్కల గుర్రం పైనే వస్తాడే తల్లి. అమ్మకు దండిగా ముడుపు కట్టుకోవే తల్లి. డబ్బులు లేవని చింతపడికే తల్లి. ఫోన్పే చేసిన అమ్మ అనుగ్రహిస్తాదే తల్లి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను. ఇది ఎరుకుల సాని పలుకు. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఓ నీలం కలర్ చీర కట్టుకున్న తల్లి ఇటురా. చేయి చూపించే తల్లి. వజ్రాల్లాంటి రాజకుమారులు కన్నావే తల్లి. ఏదడిగినా కాదనని పెనిమిటి పొందావే తల్లి. అంతా నీదే పైచేయంట కదే తల్లి. నీ పెద్ద కుమారుడు మాణిక్యం కదే తల్లి. పోయిన ఏడు పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు కదే తల్లి. చిన్నాడు అల్లరోడు కానీ మంచివాడు కదే తల్లి. నా మాట సత్యమే కదా తల్లి. సత్యమైతే అమ్మకు 1116 చదివించుకోవే తల్లి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను. ఇది ఎరుకుల సాని పలుకు.
ధన్యవాదాలు. ఎప్పుడో కనుమరుగైపోయిన ఈ పిట్టల దొరలు ఇప్పటికీ ఆ గ్రామంలో తాత ముత్తాతల వారసత్వాన్ని వృత్తిగా నమ్ముకొని కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తున్నారు. మరి ఇప్పుడు మనందరి ముందుకు ఒక మంచి పిట్ట కథ చెప్పడానికి మన ముందుకు రాబోతున్నాడు సిద్ధు ఆఫ్ క్లాస్ 7th. బాబాయ్ గారు బాగున్నారా బాగోలేరా, రాకపోతే రాలేదంటారని లండన్ ఫ్లైట్ ఎక్కి పుట్టుకుని ఇక్కడ దూకేశానండి. మీకోసం వచ్చేసానండి అమలాపురం పెట్టలదారు. మరేమోనండి, మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి లోటు లేదండి. మా ఇంట్లో ఎనపరాలు గుద్దులాడుకుంటే నా ప్రాలు పగిలిపోయాయండి. 3 పిల్లలు గుద్దులాడుకుంటే వానొచ్చి వారు కురిసి వాగులో పడి జనాలు కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే 10-20 కాగితాలతో పడవలు చేసి వారందరినీ ఒక ఒడ్డుకు చేర్చానండి. మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెత్త కుప్పలో పడేశానండి. కోడి పిల్లలకు నౌకలు లేకుండా వచ్చేసానండి. మరి నాకు ఇచ్చే మామూలు ఏదో నాకు ఇచ్చేస్తే పోతా కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్షరాలు లేని ఈనాడు పేపర్ చదివి వస్తామండి. మరి మీకు ఏమైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పండి. గుడివాడలో గుడ్ల ఫ్యాక్టరీ మాదిరి, ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదిరి, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ మాదిరి మీకు ఏమైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పండి. రీఫిల్ అని పెన్ను తెచ్చుకుంటే నా ఆస్తి మొత్తం మీ ఊరి పేరు రాసి లటుకును మీ చేతిలో పెట్టి చుట్టుకుని మాయమైపోతానండి. మరేమోనండి, పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి పాకిస్తాన్తో యుద్ధం చేయమని ₹6 అడ్వాన్స్ ఇచ్చారండి. దాంతో నేను జీడిపప్పు జీప్ వేసుకొని తూపుకర్ర తుపాకీ తీసుకొని పాకిస్తాన్తో యుద్ధానికి బయలుదేరానండి. జీడిపప్పు జీప్లో డీజిల్ అయిపోతే జీప్ ఏమో నోటిలో పడిపోతే నేనేమో ఇక్కడ పడిపోయానండి. మరి నాకు ఇచ్చే మామూలు ఏదో నాకు ఇచ్చేస్తే నేను పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళిపోతానండి. మీలాగా పెద్ద డాబాలు కడదామంటే కిందన పునాదులు లేవండి, మీదన టాపులు లేవండి. మా డాబాలు ఎప్పుడూ గాల్లోనే తేలుతూ ఉంటాయండి. మరి మీరు ఏమైనా సినిమాకి వెళ్ళాలంటే చెప్పండి. ఏట్లో టికెట్లు అండి, నూతిలో సినిమా అండి. వెళ్ళటమే తప్ప రావడం ఉండదండి. మరి వస్తా మీకేమీ తీసుకురాకపోతే ఫీల్ అవుతారేమో అని సూర్యకాంతం చీరలు, తమన్నా చీరలు, రష్మిక చీరలు తీసుకొచ్చానండి. అన్నీ అక్కలకే తెచ్చి బావలకి ఏమీ తీసుకురాకపోతే ఏమనుకుంటారు అని అల్లు అర్జున్ బనియన్లు, ప్రభాస్ ప్యాంట్లు, చిరంజీవి లుంగీలు తీసుకొచ్చానండి. మరి ఈలోగా 10-20 ఇస్తే పక్కొట్లోకి వెళ్ళి టిఫిన్ చేసి వస్తానండి. ఈలోగా విమానం మీద నుండి బట్టలు వచ్చేస్తాయండి. నా మీద నమ్మకం లేకపోతే చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు పెద్ద ఫ్యాన్ అండి. అతనితో ఫోన్ చేస్తానండి. మరి వచ్చే సంవత్సరం వస్తానండి. సరేనండి. పెద్దల్ని పిల్లల్ని అందరినీ అలరించిన కళారూపం కోలాటం. ఇప్పుడు ఇది ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్న క్లాస్ 6, 7, 8, 9 గర్ల్స్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
zum 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 zum. కత్తిసాము గారడీలను చేసేవారు. వారు ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం ఈ విద్యను నేర్చుకునేవారు. ఒకప్పుడు రాజాది రాజులు తమ దేశ రక్షణ కోసము ఆత్మరక్షణ కోసము సైనికులకు శిక్షణ ఇచ్చేవారు. పాలకులు కూడా ఈ విద్యలో ఆరితేరిన వారై ఉండేవారు. ఆనాడు ఈ విద్యకు అధిక ప్రాముఖ్యత ఉండేది. ఈ విన్యాసాలతో పోటీలతో ఏర్పరిచేవారు. ఆంగ్లేయుల కాలంలో కూడా సంస్థాన సామంత రాజులు కత్తిసాము కర్రసాములను ఔత్సాహిక ప్రదర్శనలుగా నిర్వహించేవారట. ఎంతో సాహసవంతంగా ప్రాముఖ్యత వహించిన ఈ కర్రసాము కత్తిసాము విద్యలు వినోదాత్మక ప్రదర్శనలుగా విరాజిల్లాయి. ఈనాడు వీటికి ఏ విధమైన ఆదరణ లేకపోయినప్పటికీ ఈ ప్రదర్శనలు ఒక ప్రక్రియగా ఒక కళగా ప్రదర్శిస్తున్నారు. ఈ విన్యాసాలను ప్రదర్శించడానికి మన ముందుకు రాబోతున్నారు బాలకృష్ణ ఆఫ్ క్లాస్ 7 అండ్ ఉదయ్ ఆఫ్ క్లాస్ 8. Look at my face in the mirror and I wonder what I see. I'm just a traveling soldier and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soul.
అందించడానికి మన ముందుకు రాబోతున్నారు క్లాస్ 10th విద్యార్థులు. ఏ రంగంలోనైనా రాణించగలమని నిరూపించడానికి మన ముందుకు వస్తున్నారు క్లాస్ 10th విద్యార్థులు. attitude పొంగల్. It's a blockbuster పొంగల్. Girls, 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 no dangal, celebrate the Pongal.
பார்க்கத்தானே போற இந்த காளியோட ஆட்டத்தை. మేడం రేపు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది. టైమింగ్స్ 8:30 to 11. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి అటెండ్ అవ్వాలండి. థ్యాంక్ యూ. కార్యక్రమము ఇంత దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి సహకరించినటువంటి ముఖ్య అతిథులకు, అలాగే తమ విలువైనటువంటి సమయాన్ని అనేది మన కోసం కేటాయించినటువంటి తల్లిదండ్రులకు, ప్రధానోపాధ్యాయులకు, నా తోటి ఉపాధ్యాయుని బృందానికి, ముఖ్యంగా ఇంత ఓపికతో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ. విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, దీన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు. కానీ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసేటప్పుడు కొంత శ్రమ అనేది ఉంటుంది. దానికి మాకు ఎల్లవేళలా సహాయ సహకారాలని ప్రేమ్ గారు, శంకర్రావు గారు ఎప్పుడు మాతో పాటు ఉంటే 2 రోజుల ముందు నుండి ఉండి మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. ఇంకా పార్వతి మేడం గారి గురించి అయితే మేము చెప్పక్కర్లేదు. ఆవిడ వెనకాతలు ఉన్నాయంటే ఆ ప్రోగ్రాం అనుకోకుండా దిగ్విజయం అయిపోతుంది. ఆవిడ ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని, అలాగే మాకు ఎప్పుడు కూడా వెన్నంటుండే చిన్నారెడ్డి గారికి, అలాగే వెంపాటి శ్రీనివాసరావు గారు ఆయనకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీ అందరూ కూడా ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసి ఇంత దిగ్విజయం చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా యాజమాన్యం తరపున వాళ్ళు చాలా ఇప్పటికి ఒక 10-15 రోజుల నుంచి ఈ రిహార్సల్స్ అవన్నీ చేయించి కష్టపడ్డారు. మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.